హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గుడికి అయితే పోతాన్నామండి, శివుని గుడికి అయితే. ఇంకా అందుకే ఇంకా బస్సుకైనా అదే ఛార్జే, ఆటోకైనా అదే ఛార్జే. మేము చూస్తే బస్సులో వస్తుంది, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆటోలో పోతుంది 40 రూపాయలు. మళ్ళీ బస్సులో తక్కువేమో అనుకున్నాము, కానీ కాదు, బస్సులోనూ 40 రూపాయలే ఉంది లేండి. అప్పుడే తెలిసింది బస్సుకి ఆటోకి ఒకే ఛార్జ్ అని. ఆయన చెప్పినాడు నాకు, కానీ నేను అనుకోలేదు అంత ఉంటుంది అనేసి. ఇంకా ఆటోకి అదే ఛార్జే, బస్కి అదే ఛార్జే. ఎవరైనా ఆటోకి కావాల్సి ఉంటే ఆటోలో పోండా, బస్సులో కావాలంటే బస్సులోకి పోండి. ఇంకా చూడండి గుడి అయితే వచ్చేసినాము. గుడిలోకి అయితే ఇంకా దూరం నుంచి తీస్తున్నాం లేండి. అన్నీ ఉంటాయి, హోటళ్ళు అన్నీ ఉన్నాయి, ఈడ తీసుకొని తినొచ్చు. ఇంకా ఓపెన్ చేయలేదులేండి మేము పోయినప్పుడు అయితే. ఇంకా గుడి అయితే కనిపిస్తుంది కదా మీకు. ఇంకా దూరం నుంచి ఇట్లా ఉంది, ఇంకా దగ్గర నుంచి అయితే బాగా కనిపిస్తుంది లేండి. ఇంకా గుడి లోపల అయితే వచ్చేది. ఇంకా ఏమనుకోవద్దండి, లేడీస్ టాయిలెట్ ఉంది, మళ్ళీ జెంట్స్ టాయిలెట్ అన్నీ ఉన్నాయి. ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు లేడీస్. ఇంకా టాయిలెట్ అయితే ఆడే ఉన్నాయి లేండి, ఏమి ఇబ్బంది లేదు. టాయిలెట్ గురించి బాగుంది, వచ్చే దారిలోనే ఉంది. వాళ్ళే చెప్తారు, వాచ్మెన్లు అయితే చెప్తున్నారు. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చింటారు కదా, టాయిలెట్ అయితే లేడీస్ తీడుంది చూడండి, పోండమ్మా పోయేవాళ్ళు అని చెప్పినారు. ఆ యాంకల్ అయితే నాకైతే బాగా ఖుషిగా అనిపించింది. ఎవరు చెప్పరు అట్లా కొంతమంది, అందుకనిసే. ఇంకా చూడండి గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా గుడి అయితే కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటానన్నా నేను పోవాలా అని. ఇంకా మా దేవి పుణ్యాన పోయినాం లేండి. అందరూ ఆ పాప చెప్పింది పోదాం పదా, మన ఊరికి దగ్గర అవుతుంది అనేసి. ఇంకెట్లున్నా వాళ్ళ ఇంటికి పోయినాం కదా అనేసి పోయినాము. గాలి అయితే ఫుల్గా కొడతా ఉంది. అవన్నీ నేనేమో తంతిలో చేసింటారేమో అనుకున్నాను, మేకులతో, కానీ కాదు, రుద్రాక్షలు అవన్నీను. ఎన్ని వేల్లో రుద్రాక్షలు వేసింటారో తెలీదు. ఫుల్ రుద్రాక్షనే, ఎన్ని కోట్లు ఉంటాయో ఏమో అది రుద్రాక్ష. ఒక రుద్రాక్షకే మనం ఎంత ఇది చేస్తాం చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను మీకు రుద్రాక్షలు అయితే. నేను అసలు అనుకోలేదు రుద్రాక్షలని, దగ్గరగా పోయి చూసినాను, అప్పుడు తెలిసింది నాకు. ఓయమ్మ రుద్రాక్షలు ఇవి ఎన్ని కోట్లు ఉంటాయేమో ఇవి. చూడండి ఎంత మడతలు పెట్టిండారో. అసలు నాకు ఆశ్చర్యం వేసేసింది, ఎట్లప్ప చేసింటారు ఇంత పెద్ద హారము అని. మనం ఆ దేవుని ముందు నిల్చుకుంటే చీముల్లాగా కనిపిస్తాం లేండి. ఇదైతే వెనకాల ఫుల్ గాలి వచ్చి నీడు ఉంది వెనకాల అయితేను. చాలా మంది కూర్చొని విశ్రాంతి అయితే తీసుకుంటాండారు. ఇంకా చూడండి ఆడైతే ఇంకా తలుపు అయితే ఉండే, ఇంకా లోపల పోయి అదే లైట్లు ఆన్ చేసుకుంటారేమో తెలీదు, అదే చూపిస్తుంది. ఇంకా అందరూ అదే చూస్తుండారు, డోర్ అయితే ఉంది అనేసి. ఇంకా మేమందరూ కూర్చొని ఉన్నాము, బాగా చల్లగా ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి లేండి, ఐసు జ్యూస్లు అన్నీ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి ఏమీ లేదు అనే పని లేదు, అన్నీ దొరుకుతా ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం వీడియో అయితే తీసుకుంటాను. చుట్టూ కొండ మధ్యంలో దేవుడు భలే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసారు. ఆడ ఉండేవాళ్ళు అందరూ అందే అండ్రి, శివరాత్రి రోజు రాండమ్మా చూసేదానికి భలే ఉంటుంది, 2 రోజులు కూడా ఇడే ఉండొచ్చు అనేసి అన్నారు. శివరాత్రి రోజు మాత్రమే ఉన్నిస్తారంట, మిగతాటప్పుడైతే ఉన్నీరు. పొద్దునుంచి రాత్రి వరకు చూడొచ్చు, వెళ్ళిపోవాలంట. ఇంకా ఆడ ఉండేకే రూమ్లు అవన్నీ ఏమి కట్టలేదంట వాళ్ళు. అంటే మేము అడిగినాం లేండి వాచ్మెన్ని, ఎప్పుడన్నా వస్తే ఇట్లా ఉండొచ్చా అన్న, రూమ్ ఏమైనా ఉందా అంటే, ఇంకా అన్న ఇంకా కడతా ఉన్నామమ్మా అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. శివరాత్రిలో జనాలు చాలా మంది వస్తారు అని, అసలు ఇట్లా ప్లేస్ అనేది ఉండదు, కూర్చొని ఎక్కిలేసాక అట్లుంటుంది జనాలకి. ఇంకా వచ్చి మీరు ఆ నైట్ ఉండి పొగలంతా ఉండి పోవచ్చు అని చెప్పినారు. అదే ఫుడ్ ఏమైనా చేసుకొని పోవాలా మనము, హోటల్లో అంత డబ్బులు పెట్టలేము కదా, అందుకనేసే చెప్తాను లేండి. ఇంకా ఫుల్ గుడి అయితే నాకు భలే నచ్చేసింది. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది గుడి అయితే. ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలీదు అది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా ఇంటి ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా రాఘవేంద్రను ఉండాడులేండి, అందరూ ఉన్నాము. ఇంకా మేము భోజనం అయితే బయట పోయి చేసినాం లేండి, ఆడ చేయలేదు, రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకనేసి మేము అక్కడైతే చేయలే. ఇంకా బయటకు పోయి చేద్దాము అనేసి ఇంకా అంతలే ఉండిపోయినాము. ఇంకా నంది ముందు ఉంది చూడండి, శివుడి ముందు నంది ఉన్నాడు. ఇంకా శివుని దేవస్థానం ఉంది కదా, అదంతా కింద అయితే దేవస్థానం అంతా ఉంది, మనం దర్శనం చేయొచ్చు పోయి. ఇంకా ఆడ వీడియో తీసుకోకూడదంట, లోపల దర్శనం మాత్రం చేసుకొని అదే చూపిస్తాను చూడండి. ఆడను నాగమ్మ ఉంది, అదాడ నాగమ్మ దేవస్థానం అదంతా. చిత్తూ అదేమంటారో త్రిశూలం చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా కట్టినారు. ఇంకా రోడ్డుకైతే సూపర్గా కనిపించింది. ఇంకా చుట్టూ కొండలే ఉండే, అంగడులన్నీ కడతా ఉండారు లేండి. కొన్ని అయితే ఇంకా కొన్ని తినేకి అవి ఇవి అంగడులు అయితే కడతా ఉండారు, ఇప్పుడు ఉన్నాయి.
ఇంకా కడతా ఉండారు. ఇలాంటే జనాలు రోజు వస్తారంట చాలా మంది. అంటే నైట్ ఉండేకి లేదు, పొగుల్లో పోయి నైట్ వరకు ఉండొచ్చు అంతే. అందుకనిసే ఇంకా మేము ఆడ ఇంత చూసుకున్నాం కదా, ఇంకా నాగుల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా లోపల పోయి దర్శనం చేసుకొని వచ్చి ఇంకా బయట కూర్చోండి. మీ లోపల హలో లేదు, కెమెరా ఏమి ఎత్తుకొని పోకూడదంట, వీడియోను తీయకూడదంట. అందుకనిసే ఇంకా ఆడ మొక్కొని రావాలా, ఇక్కడ బయట కూర్చొని అయితే వీడియో తీసుకోమని చెప్పినారు. ఇంకా లోపల అయితే హలో చేయము అనేసి. ఇంకా శివుని గుడి దగ్గరను అంతే దర్శనం చేసేకపోయినాము, కానీ లోపల హలో చేయలేదు. అగోండి ఆడ కనిపిస్తుంది కదా చిన్నగా, అది ఇంకా లోపల పోతే చాలా పెద్దగా ఉంది, కింద నుంచి కొంచెము చిన్నగా కనిపిస్తుంది అంతే లేండి. ఇంకా మేమైతే కొన్ని ఫోటోలు అయితే దిగుతా ఉన్నాము. ఆడ దిగినాము చాలా ఫోటోలు. చూడండి ఎంత ప్లేస్ ఉందో, అస్సలు చాలా పెద్ద ప్లేస్ ఉంది. నేను అస్సలు అనుకోలే ఎంత పెద్దగా ఉంటుంది అనేసి. నాకు బాగా నచ్చింది గుడి అయితేను. వాళ్ళందరూ అదే అందరి నైట్ వరకు ఉండండి మా చూసుకోండి బాగుంటుంది అనేసి. 5:30కేమో ఆన్ చేస్తారంట లైట్లు, ఇంకా అప్పుడైతే బాగుంటుంది. ఇంకా చూడండి అదంతా హోటళ్ళు, అడంతా ఉన్నాయి కదా అవన్నీ హోటల్లే. జ్యూస్లు, కాఫీ, టీ ఏం కావాలంటే అవి దొరుకుతాయి అంతేనండి. బాగుంటాయి చూసేదానికి. ఎవరైనా చూడుకునే వాళ్ళు ఉంటే చూడండి పోయి, బాగుంది. చిక్కబళ్ళాపురం నుంచి బస్టాండ్ నుంచి వీడికి 40 రూపాయలు తీసుకున్నారు ఆటోకి అయితే మాకి. ఇంకా ఆడ అంతా చూసుకొని వచ్చేస్తాం లేండి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము. ఇంకా భోజనం చేసేసి బస్ ఎక్కలా. ఇంకా రాఘవేంద్ర అయితే ఆడ నీళ్ళు లేవు అనేసి నీళ్ళు అడుగుతున్నాడు. ఇంకా రాఘవేంద్ర అయితే దోశలు వేయించుకున్నాడు, మేమైతే ఫుల్ భోజనం తీసుకున్నాం లేండి. 6 hours later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం లేండి. ఇంకా బస్కి ఎండ్లో సైడ్ అయితే ఉంది కదా. ఇంకైతే వచ్చేసినాం లేండి. ఇంకా ఏమేమి తెచ్చినానని చూపిస్తాను ఉండండి మీకైతేను. కొంచెము మాకు వాష్ చేసుకొని వస్తాను. ఉడుకు పెట్టేసింది. వద్దు ఉండేలప్ప, వద్దు నేను కట్ చేస్తాను. ఇంకా శివుని గుడికి అయితే పోయినామని చెప్పినాను కదా, ఏమేమి తెచ్చినాను చూపిస్తానని చెప్పి కదా. ఇంకా ఆది యోగి గుడికి అయితే పోయినాం మేము. శివుంది ఇదైతే తీసుకుని వచ్చినాండి ఎట్లుంటుంది. బాగుందా? 400 500 చెప్పు. మేము 300 మాట్లాడి తీసుకున్నాం ఇది. ఇంకా దేవుని దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాము. ఆడ వచ్చిన వాళ్ళంతా తీసుకుంటాండారు లేండి. ఇవైతేను చాలా మంది తీసుకుంటాండారు. కొంతమంది బండిలో పెట్టేకి, కొంతమంది దేవుని దగ్గర పెట్టేకి బాగుంటుందని తీసుకున్నాము. ఇంకా ఇదైతే తీసుకున్నాము. ఇంకా దేవి దగ్గర అయితే ఆడ తెలుసు కదా మసాలాలు అన్నీ ఆడిస్తారు, పక్కన మిషన్ ఉంది అని. 1/2 kg ధనియాల పొడి తీసుకొస్తుంది. ఇంక అన్నీ ఉన్నాయి ఇంట్లో, అందుకే ఇది ఒకటే తీసుకొని వస్తుంది లేండి. ఇంకా మా దేవి అయితే అది ఇంకా వాళ్ళు స్కూల్లో ఒకటి ఇస్తారంట సంవత్సరానికి ఒకటి లడ్డూకి. ఇంకా తనైతే ఒక బాటిల్ ఇచ్చింది నాకు, వాటర్ బాటిల్ ఎత్తుకొని పోయి ఎందుకు ఇంట్లో అనేసి. ఇంకా వాడలేదు, ఆడ నీళ్ళు పట్టుకొని వస్తుంది లేండి. వచ్చేటప్పుడు ఆడ నీళ్ళు బాగున్నాయి అందుకే పట్టుకొని వస్తుంది. వాడినలేదు అమ్మి, అట్లే కవర్ కేసి పెట్టిండే. నేనే కవర్ ఓపెన్ చేసి తీసుకొని వస్తుంది. ఇంకా చల్లుగా ఉన్నాయి దీంట్లో నీళ్ళు, బాగుండే చల్లుగా. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా ఇవైతే తీసుకున్నాం చూడండి. ఇంకా నేను సేలు ఇది నేను తీసుకున్నాను, 2000 పడింది. ఇంకా బంగారం బిళ్ళ తీసుకొని ఇంకా శైలుకి అయితే ముక్కలు తీయించినాను. ఇంకా శైలుకి అయితే ముక్కలు అయితే వేస్తుంది. ఇంక ఇవి 2 కలిపి 2.50 పడింది లేండి మాకు ఇవి 2ను. ఇంకా నాకు అవి అయితే లేదు కదా, అవి అట్లే ఎత్తిపెట్టినాను. ఇంకా చూడాలి శైలు కుట్టిస్తే వేస్తాను, లేకపోతే అట్లే ఉండి పెద్దదైతే ఇచ్చేస్తాను దానికే. ఇంకా నేను ఇవే వాడుకుంటాలేండి. ఇంకా దీనికైతే కమ్ములు కుదిరిపెట్టినాం కదా, ఎప్పుడు ఇడిపిస్తామో తెలీదు, ఇడిపించుకుంటాను. ఇంకా ఇవి 2 తీసుకున్నాము, 2500 అయింది మాది. ఇంకా సాంబ్రాణి అయితే వేసేసి వచ్చినాము. దేవిదంతా అయిపోయింది. ఇంకా గుడికి పోయి అంటే గుడికి ఒకరోజు పోయినాము, ఫంక్షన్ ఒకరోజు పెట్టుకున్నాము. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా రాఘవేంద్ర ఏమో రెట్టు కావాలన్నాడు, అదైతే తీసుకొని వచ్చినాడు లేండి మా ఇంటైనా. ఇంకా అట్లే 1 టైం చేయొద్దులే, ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్పే. ఇంకా గోబీను
కాదు, కబాబును ఎగ్ రైస్ అయితే తెప్పించుకున్నానులేండి. ఇంకా వన్ టైం చేయలేదు. ఇంకా మా ఇంటైన ఏమో వద్దు అంటున్నాడు, తినలేదు. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ఇంకా ఎగ్ రైస్ అయితే కట్టించుకొని వచ్చేసినాడు మా ఇంటైన. ఇంకా నేను వంట అయితే ఏమీ చేయలేదులేండి. ఇంకా అంత దూరం జర్నీ చేసి వచ్చినాను కదా, అందుకే ఏం చేయలేదు. ఇంకా నీళ్ళు పోసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా పొద్దున్న పనుకుపోవాలి కదా అనేసి ఇంకా వంట ఏం చేయలేదు. అన్ని సామాన్లన్నీ కడుక్కొని అన్నీ నీట్గా చేసుకున్నాను. ఇంకా అంతే బా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండండి. ఇంకా రాఘవేంద్ర అయితే ఏమో రాసుకునేది ఉంది అని రాసుకుంటున్నాడు. ఇంకా శైలు అయితే కూర్చొని ఉందిలేండి. ఇంకా మొబ్బు అయితే అయిపోయింది. మీరు ఎంతమంది పోయిండారో మా సబ్స్క్రైబర్లు కామెంట్ అయితే చేయండి అబ్బా, మేము చూస్తాను. మా సబ్స్క్రైబర్లు ఎంతమంది పోయిండారో, ఎంత ఎంజాయ్ చేసింటారో. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాను, బాగుంది. ఇంకా కమ్మలు అయితే తీసుకున్నాను కదా అని చూపిస్తాను. మాటి రింగ్ అయితే పెట్టుకున్నానులేండి. ఇంకా అదే చూపిస్తాను మీకు అయితేను. ఇంకా శైలుకు ముక్కరు అయితే తెచ్చింది, అంతా చూపిస్తాను. ఇంకా శైలు అయితే వచ్చేసింది. ఆడ మా ఇంటైన ఇది మర్చిపోయినాడు, కబాబ్ అయితే మర్చిపోయినాడు. 3 ప్యాకెట్లు తెచ్చినాడులేండి. ఇంకా కబాబ్ అయితే మర్చిపోయి వచ్చేసినాడు. ఇంకా కబాబ్ అయితే తీసుకొని వచ్చేసే శైలుకు చెప్పే డిక్కీలా ఉంది, ఎత్తుకోరా పొమ్మ అనేసి. ఇంకా తినేసి ఇంకా పనుకునేది అంతే, పొద్దున్న లేసి పోయేది. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీగా ఉండండి. బాయ్.